పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని నైవేద్యంగా పెడతారు. ఇలా చేయడం వల్ల సంపద రెట్టింపవుతుందని చాలామంది నమ్ముతారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దీన్ని ఇంటి ఆవరణలో ఉంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటోంది. అంతేకాదు సానుకూల శక్తిని ఆహ్వానిస్తోంది. అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అయితే తులసిని ఇంట్లోని ఏ దిక్కులో పడితే అక్కడ ఉంచకూడదు. అలా చేయడం వల్ల మీరు ఏరి కోరి కష్టాలకు ఆహ్వానం పలికినట్టే. ఈ సందర్భంగా వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఏ దిక్కులో ఉంచాలి, తులసిని ఎప్పుడు పూజించాలనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఇంట్లో ఈ ప్రదేశాలలో పెట్టడం మంచిది. అందులో మొదటిది తూర్పు దిశ. తూర్పు దిశ సూర్యుని దిశ. సూర్యరశ్మి తులసి మొక్కకు చాలా అవసరం. అందువల్ల తూర్పు దిశలో తులసి మొక్కను ఉంచడం వల్ల అది బాగా పెరుగుతుంది. రెండవది ఈశాన్య దిశ. ఈశాన్య దిశ చాలా శుభప్రదమైన దిశగా పరిగణించబడుతోంది. ఈ దిశలో తులసి మొక్కను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతోంది. మూడవది బాల్కనీ. బాల్కనీలో కూడా తులసి మొక్కను పెట్టుకోవచ్చు. అయితే బాల్కనీలో తగినంత సూర్యరశ్మి ఉండేలా చూసుకోవాలి. తులసి మొక్కను కొన్ని ప్రదేశాలలో పెట్టకూడదు. అందులో మొదటిది దక్షిణ దిశ. దక్షిణ దిశ అగ్ని దిశ. తులసి మొక్కకు అగ్ని కారకం అస్సలు మంచిది కాదు. అందువల్ల దక్షిణ దిశలో తులసి మొక్కను ఉంచకూడదు. రెండవది నైరుతి దిశ. నైరుతి దిశ రహస్య దిశ. ఈ దిశలో తులసి మొక్కను ఉంచడం వల్ల ఇంట్లో శక్తి పెరుగుతోంది. మూడవది భూమిపై. నేలపై నేరుగా తులసి మొక్కను ఉంచకూడదు. ఎందుకంటే అలా చేయడం వల్ల మొక్కకు వ్యాధులు సోకే అవకాశం ఉంది. తులసి మొక్కను ఎల్లప్పుడూ ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి. తులసి మొక్కను పెంచేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. తులసి మొక్కకు ప్రతిరోజు నీరు పోయాలి. మొక్క చుట్టూ ఉన్న మట్టి ఎల్లప్పుడూ తడిగా ఉండేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా కత్తిరించాలి. వారానికి ఒకసారి ఎరువు వేయాలి. మొక్కను పురుగులు, వ్యాధుల నుండి రక్షించుకోవాలి. తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల అనేక ఆరోగ్య, పర్యావరణ ప్రయోజనాలున్నాయి. అంతేకాకుండా ఇది ఇంటికి పవిత్రతను కూడా తెస్తోంది. అయితే శాస్త్రాల ప్రకారం ఎండిపోయిన తులసి మొక్కలు ఉంచడం అశుభకరమని శాస్త్రాలలో చెప్పబడింది. అలాగే తులసి పొడి ఉంచొద్దు. ఒకవేళ ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే ఆ మొక్కను వెంటనే మట్టిలో పాతి పెట్టాలి, లేదా ప్రవహించే నీటిలో వేయాలి. ఎండిన తులసి మొక్కను ఎప్పటికీ మంటల్లో కాల్చకూడదు. అలా చేస్తే మనకు హాని కలుగుతుంది.